హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజ్ సుహాస్ని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అయితే ఇల్లు పని కొంచెం రిపేర్ ఉందని చేపిద్దామని ఇల్లు అంతా వర్షానికి అంతా మట్టి రాలి అంతా ఒక సైడ్ అంతా పెంకులు అన్నీ లేసాయండి. వాటర్ అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి అని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నామండి. మా ఊరైతే పసరగొండ. మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? పసరగొండ ఐడియా ఉంటే ఒకవేళ అక్కడ నుంచి ఈ వీడియో చూసినట్టయితే పసరగొండ అని కామెంట్ చేయండి. అండ్ పల్లెటూరు చూడండి, ఇదైతే బ్రిడ్జ్ అండి. ఇంతకుముందు చిన్నప్పుడు వర్షం పడితే ఫుల్ వాటర్ వచ్చి 10 days దాకా వరద వచ్చి రోడ్ సైడ్ అంతా స్కూల్స్ బస్సులు అన్నీ బంద్ అంట. 10 days దాకా స్కూల్స్ హాలిడేస్ అన్నానంటండి. అన్ని రోజుల దాకా అంతే కదండి. వాగ్ అనేది మొత్తం చాలా వస్తే వాటర్ ఎలా వెళ్తామండి, బస్సులు అయినా కూడా మనుషులు వెళ్ళడానికైనా భయపడేది. కానీ ఇప్పుడైతే బ్రిడ్జ్ చాలా మంచిగా కట్టారండి. ఇదైతే మా వీధిలోనికైతే మొన్ననే సిమెంట్ రోడ్ అయితే వేసారండి. ఇంటికైతే వచ్చేసాం. చూడండి, ఇదైతే మా ఇల్లు అండి. ఇంటి ముందంతా ప్లేస్, ఆ ఇల్లు వరకు లాస్ట్ మా ప్లేస్ అండి. చూడండి, మేము లేకపోయేసరికి అంత ఇంటి ముందు అంతా ఎలా ఉందో. మేమంటే హైదరాబాద్లో ఉంటాము, ఇదేమో పసరగొండ మా ఇంట్లో. మా ఇంటి ముందు చూడండి రేకులు వేయించాము. పెళ్ళికి అయితే రేకులు వేయించామండి. రేకులు వేయించాము. పెంకుటిల్లు అండి ఇది. అయితే పెంకుట అంతా లేసి కోతులన్నీ తీసేసరికి అంత మట్టి అంత ఎక్కడ సామాన్ అక్కడే. రెంట్ కొంటా అని చెప్పేసి ఇల్లు అయితే ఇచ్చామండి. ఆ రెంట్ కొన్న వాళ్ళన్నీ ఎక్కడ పడేసి ఎంత ఇల్లంతా అని చేసి వెళ్ళిపోయారండి. అందుకే రెంటర్స్కి ఇవ్వాలంటే కోపం వస్తుందండి. రెంటర్స్ ఇచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, ఆ మాత్రం కూడా తెలియదా అండి. చూడండి, ఇల్లు అంతా ఎట్లా వాళ్ళకి కొట్టున్నాం, అంత గలీజ్గా చేసారండి. అందుకే ఇంకోసారి ఎవరికి రెంట్ ఇవ్వద్దని ఫిక్స్ అయిపోయినామండి. చూడండి, పెంకులు అయితే ఇప్పిస్తున్నామండి. అంత మట్టి చూడండి ఎట్లా రాలుతుందో. కానీ ఒక్క విషయం చెప్తున్నా అండి, గూనె పెంకు అయినా ఏ ఇల్లు అయినా రేకులు ఇల్లు అయినా ఏదన్నా ఒకటి మాత్రం మనకంటూ ఒక సొంత ఇల్లు అయితే కంపల్సరీ ఉండాలండి. ఇల్లు లేకుండా చాలా ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. ఎందుకంటే మా లైఫ్లో చాలా ఫేస్ చేసామండి మా ఇల్లు లేకుండా. కానీ అలాంటివి అయితే ఎవరు ఫేస్ చేయకూడదండి. కంపల్సరీ చిన్నదో పెద్దదో ఒక రూమ్ అయినా సరే ఇల్లు అయితే కంపల్సరీ కొనుక్కోండి. అవంతా పెంకులు తీస్తున్నారండి. మొత్తం మట్టి అంతా రాలుతుందండి. చాలా మట్టి రాలేదండి. దగ్గర 10 buckets మట్టి దాకా రాలిందండి. ఎందుకంటే అవి చాలా పాతకాలం కదండి. క్లీన్ చేసేసి మళ్ళీ వేరే కొత్త పెంకులు వేసారంట అండి. కానీ పని వాళ్ళు అయితే చాలా మంచిగా చేశారండి. ఇది మా ఇంటి ముందు ప్లేస్ అయితే గొర్రె పిల్లలు అండి. చూడండి ఒకసారి, వాళ్ళకి నాకు తెలిసి 60-50 years ఉంటాయండి. కానీ ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంత మంచిగా చేసి తెలుసా అండి. అదే ఇప్పుడున్న జనరేషన్లో 20 years 30 yearsకి యంగ్ పిల్లలకి ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే అమ్మో మేము చేయాలి అది ఇది అని చెప్పేసి భయపడతారు. ఇది దేవుని రూమ్ అండి. అంత దేవుళ్ళ మీద పడతారండి. మొత్తం కప్పేసామండి. వాళ్ళకైతే వచ్చిన వాళ్ళకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. గ్యాస్ ఎక్కడన్నా అక్కడైతే అన్ని కట్టెల పొయ్యిలు మంచిగా ఉంటాయండి. కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయండి. అండ్ కానీ ఈ జనరేషన్లో పిల్లలైతే చాలా మరి దారుణంగా తయారండి. అప్పుడున్న 50 years వాళ్ళు కూడా ఎంత మంచిగా పని చేస్తారు తెలుసా. వాళ్ళు చేస్తుంటే దగ్గర 5-6 hours ఎండలో ఇంత కూడా యాస్టపడకుండా మొత్తం అంత క్లీన్గా చేసి మరి దేనండి. అదే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు 1 hour అమ్మో నా వల్ల కావట్లేదు, ఇక్కడికి నుంచి ఇక కొంచెం వెళ్ళేసరికి బండి లేని నేను వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నానండి. వాళ్ళకైతే వడ్డించిన తర్వాత అయితే బావి కాడికి అయితే వెళ్ళామండి. మేము ఎలా ఉన్నాయి చూసుకున్నామని రాళ్ళు వేపించినాము. ఆ రాళ్ళంతా చెక్ చేసుకున్నామండి. ఎందుకంటే ఈ రోజులలో ఎట్లా మోసం అవుతుందంటే రాళ్ళు తీసి రాళ్ళు పట్టుకోవడాలు, మా జాలలో మీరు వచ్చి అది ఇదని చాలా గొడవలు అవుతున్నాయండి. అందుకే ఒకసారి వెళ్ళి మొత్తం అంత ల్యాండ్ అంతా చూసుకొని వీడియో అయితే తీసుకొని వచ్చామండి. థ్యాంక్ యూ.